భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా రెపో రేటును 5.25% వద్దే స్థిరంగా ఉంచింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం చూసి రుణగ్రహీతలు అంటే లోన్ తీసుకునేవారు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పరోక్షంగా బ్యాంకుల నుంచి వడ్డీ రేట్ల పెంపు రూపంలో సామాన్యులకు భారం పడే అవకాశం కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నిధుల కొరత ఉండటంతో బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోయినా బ్యాంకులు రుణాల రేట్లు ఎందుకు పెంచుతాయి అని చాలా మందికి సందేహం రావచ్చు. దీనికి ప్రధాన కారణం బ్యాంకింగ్ రంగంలో తీవ్రమైన నగదు లభ్యత అంటే లిక్విడిటీ కొరత ఏర్పడటమే. మార్చి చివరి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా 65,900 కోట్ల మేర నగదు లోటు ఏర్పడింది. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న అప్పుల వృద్ధి 14.5%గా ఉంటే ప్రజలు చేస్తున్న డిపాజిట్ల వృద్ధి రేటు మాత్రం 11.5%గానే నమోదైంది. క్రెడిట్ వృద్ధి డిపాజిట్లను మించకపోవడంతో బ్యాంకుల రుణ డిపాజిట్ నిష్పత్తి రికార్డు స్థాయిలో 83%కి చేరింది. అంటే బ్యాంకుల వద్ద ఉన్న నిధుల్లో అత్యధిక భాగం ఇప్పటికే అప్పుల రూపంలో బయటకు వెళ్లిపోయిందన్నమాట. కొత్తగా రుణాలు ఇవ్వాలన్నా బ్యాంకుల దగ్గర ఇప్పుడు తగిన డబ్బు లేదు. నిధులు లేకపోతే బ్యాంకులు అప్పులు ఇవ్వలేవు కాబట్టి డిపాజిట్లను ఆకర్షించడం బ్యాంకులకు అత్యవసరం. కానీ ప్రజలు తమ పొదుపును 6.5 నుంచి 8% వడ్డీనిచ్చే బ్యాంక్ ఎఫ్ఏల కంటే దీర్ఘకాలంలో 12 నుంచి 13% రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ ఆధారిత పథకాల వైపు ఎక్కువగా మళ్లిస్తున్నారు. కొత్తగా ఇల్లు లేదా కారు కొనే వారికి బ్యాంకుల నిర్ణయాలతో వడ్డీ భారం పెరగబోతుంది. ఇప్పటికే రుణాలున్న కొంతమందికి ఈఎంఐ భారం పెరగొచ్చు. డిపాజిట్ల సమీకరణ కోసం రాబోయే 1-2 నెలల్లో బ్యాంకులు తమ ఎఫ్ఏ రేట్లను కనీసం 25 నుంచి 50 బేసిస్ పాయింట్స్ పెంచే అవకాశం ఉంది. ఇది సీనియర్ సిటిజన్లు, కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి లాభదాయకం.